అన్ని బ్యాంక్స్లో 1.1 లక్షల కోట్లు ఆస్తులు డబ్బు రూపంలో ఆస్తి రూపంలో అలా బ్యాంకులో ఉండిపోయినాయంట. ఎవ్వరు క్లెయిమ్ చేసుకోవట్లేదంట. అది ఎందుకు అని అంటే అనివార్య కారణాల వల్ల ఎవరికి నామినీ పెట్టకుండా వాళ్ళు మరణించడము, లేకపోతే అబ్రాడ్లో స్థిరపడిపోవడము, ఈ ఇండియాలో ఉన్న అసెట్స్ మర్చిపోవడం, కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్ అయిపోయి చనిపోవడము, కొన్ని గుర్తించిపోవడం, మర్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో జరిగినప్పుడు ఏంటంటే మొత్తం బ్యాంకులు మొత్తం అక్రాస్ ఇండియా, మన ఇండియాలో మొత్తం బ్యాంకులల్లో 1.1 లక్షల కోట్ల ఆస్తులు అలా ఉండిపోయినాయంట. క్లెయిమ్ చేసుకోలేదు ఎవ్వరు. సో తెలియక కుటుంబ సభ్యులకు తెలియక అనమాట ఇవన్నీ. సో అందుకని ఇది అన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకన్నా చెందాలి, అట్లా బ్యాంకులో ఉండిపోకుండా ఉండని చెప్పేసి సో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. ఆ వెబ్సైట్ నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళమే, సో మేము క్లెయిమ్ చేసుకోవచ్చు డబ్బులు, మాకు ఇవ్వండి అని చెప్పేసి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందంట. సో అది అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు సబ్మిట్ చేసేస్తే మీ లక్షల్లో ఉన్న డబ్బులు, మీ సంబంధించుకులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కొద్ది మంచి ఆలోచన గవర్నమెంట్ది. సో ఇది నలుగురికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా రాబోతున్నాయి నా వీడియోలో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇవన్నీ వస్తాయి అనమాట. టేక్ కేర్. మరి చూస్తున్నందుకు థ్యాంక్ యూ.